దినము మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా నాయన మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి సజీవులుగా ఉంచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ మందిరావనంలో మేమందరం కూడా సమకూడి ఇంతవరకు నాయన పాటలతో నాయన మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలోనైనా కొద్ది నిమిషాలనైనా అమూల్యమైనటువంటి మీ గ్రంథంలో నుంచినైనా మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా ఆ మాటల ద్వారానైనా మాకు కావలసినటువంటి నాయన ఆత్మీయ ఆహారాన్ని నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే నాయన కొరతతోటి నాయన ఈ స్థలంలో ఉన్నారో మీ మాటలతో తృప్తిపరచండి. నిలబడినటువంటి నాకు కూడా నాయన మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువా. రాలేక శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కూడా ఈ మాటలు ఫలింపు చేయండి. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరత తీర్చమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే దేవుడు తన మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడాను లేదు. మాటతో సర్వాన్ని సృజించినటువంటి ఆయనకు ఏదైనా అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏది కూడాను లేనే లేదు. కాకపోతే మనం అడుగుతూ ఉన్నాము, మనకు ఒక్కొక్కసారి దొరకడం లేదు అంటే అడిగేటువంటి ప్రతి వారు కూడాను విశ్వాసంతో అడగాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో విశ్వాసముతో అడగవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి మనకి దొరకకపోవడానికి కారణాలు కూడా మనం చూడాలి. ఎంతో కాలం నుంచి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, నాకు కొన్ని విషయాల్లో సమాధానం రావడం లేదు, ఎందుకు రావడం లేదు అనేది కూడా మనం ఆలోచించి కొన్ని విషయాల్లో మరి దేవుడు ఏమైతే చెప్తున్నాడో దాని గురించి మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాము. యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మనం అక్కడ గమనించినట్లయితే దేవుడు ప్రతిదీ కూడా ఇవ్వటానికి సమర్థుడు, ఆయనకి ఇవ్వలేనిదంటూ ఏది కూడా లేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. దేవుడు మనల్ని రక్షించడానికి, మన మాట వినడానికి, ఏదైనా మనకి ఇవ్వడానికి దేవుని చెయ్యమైనా తక్కువైందా అంటే అదేమీ కాదు. దేవుని హస్తము కురుచ కాలేదంట. అలాగే మరి విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదంట. కొంతమంది ఈ లోకంలో మనం ఏదైనా ఒక అవసరత అడిగినప్పుడు వారికి ఇవ్వటం ఇష్టం లేకపోతే విని కూడా విననట్టుగా ఉంటారు. అలాగే కానీ దేవుడు అలా ఉండేటువంటి దేవుడు కాదు. మనకి ఏ అవసరత ఉన్నదో, ఏ ఇబ్బందులతో మనం ఉన్నామో, ఏ ఇరుకులో మనం ఉన్నామో సమస్తము కూడా దేవుడు ఎరిగినటువంటి వాడే ఉన్నాడు. అయితే అక్కడ అంటున్నాడు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు వినకపోవడానికి ఆయన ఏమైనా చెవులు ఏమైనా మందం చేసుకుని ఉన్నాడా, మనకులాగా ఏమైనా పక్కకు తిప్పుకొని ఉన్నాడా అంటే సమస్తము మీద ఆయన యొక్క కనుదృష్టి ఉన్నది. అయితే ఎందుకు మనకి సమాధానం రావడం లేదంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మనం చేసేటువంటి తప్పులు, మన యొక్క దోషములు ఆయనకు మనకు అడ్డంగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన దగ్గర ఏ దోషం కూడాను లేదు. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, నాకులాగానే నా పిల్లలు కూడా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము అడిగేటువంటి వాళ్ళము ఆయనకిలాగా మనం ఉండి యథార్థమైనటువంటి హృదయంతో నీతిమంతులుగా మనము ఉండి మనము అడిగినట్లయితే తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడు అన్నీ ఇస్తూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి
ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని మనం అడుగుతూ ఉంటే వాటికి సమాధానం అయితే మనకు రాదు. ఎందుకు రాదు అంటే దేవుడు అంటూ ఉన్నాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకు మీరు అడుగుచూ ఉన్నారు కనుక, దురుద్దేశంతో అడుగుచున్నారు కనుక మీకేమీ కూడాను దొరకట్లేదు అంటున్నాడు. మనం ఎలాగుంటుందంటే మానవుని యొక్క స్వభావము, దేవుడు ఇస్తూ 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 ఇస్తూనే ఉంటాడు. మానవుడు ఎలాగుంటాడంటే ఇవ్వు 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 అని అడిగి తీసుకొని అన్నీ కూడాను మర్చిపోయేటువంటి వాడుగా ఉంటాడు. ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని అడుగుతూనే ఉంటాడు. ఎందుకు మనకు ఒక్కొక్కసారి సమాధానం రావట్లేదంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ కూడాను దొరకట్లేదు అంటున్నాడు. అయితే అడిగేది ఏమడగాలంట? అవసరాన్ని బట్టి అడగాలి. వారు గొప్పగా ఉన్నారు కాబట్టి ఆ స్థాయి నాకు కావాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి నీవు సంతోషించాలి. కానీ ఆ స్థాయి నాకు కావాలి, నేను కూడా అతిశయించాలంటే దేవుడు మనకు ఇవ్వడు. కాబట్టి మన జీవితంలో ఎందుకు కొన్ని దొరకట్లేదు, ఎందుకు రావడం లేదు అంటే మనం అడిగేటువంటి విధానం ఎలాగున్నదో చూడాలి. మొట్టమొదటిగా దేవునికి మనకు అడ్డుగా ఏమైనా పాపాలు ఉన్నాయేమో, మనం ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామేమో చూడాలి. రెండవదిగా మనము అడిగేటువంటిది నిజంగా అవసరం నిమిత్తం అడుగుతున్నామా, మనము మన యొక్క కోరికను తీర్చుకోవడానికి మన భోగముల నిమిత్తము మనము అడుగుతూ ఉన్నామా, మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. అయ్యా నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టంటే సరే ఉంది, కానీ నాకు పలావ్ పెట్టు అంటే, ఇప్పుడు దేవుడికి ఇష్టమైతే ఏం పెడతాడో మనకు తెలియదు. ఏదైనా పెట్టచ్చు, ఆయన ఏదైనా ఇవ్వచ్చు, ఏ స్థితిలో అయినా మనల్ని ఉంచవచ్చు. అవసరం కోసం మనం అడగాలి, కానీ మన భోగాల నిమిత్తం మనం అడగకూడదని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది పక్షి కానీ, జంతువు కానీ, చెట్టు కానీ, ఏదైనా కానీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనము ఉపయోగించుకోవడానికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. మనకి ఉపయోగపడటానికి, మనం ఈ లోకంలో మన యొక్క మనుగడ సాగటానికి దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల గురించి ప్రభువు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. కావాలంటే దేవుడు ఏ రీతిగా అయినా పోషిస్తాడు. పక్షులను చూడండి, అవి ఎలా పోషించబడుతున్నాయంటే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మనం ఒక పొలం తీసుకుంటాం, దాంట్లో మామిడి చెట్లు, జామ చెట్లు వేస్తాం. చిన్నతనం నుంచి వాటిని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వాటిని పోషించి పెద్ద చేస్తాం. చక్కగా వాటిని నీరు పెడతాము, వాటి కాపలా కాస్తూ ఉంటాము, ఎక్కడ ఏ చీడపీడలు రాకుండా మందు కొడుతూ ఉంటాం. కానీ అవి ఫలించేటువంటి సమయం ఒకటి వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత పంటకు వస్తాయి. పంటకు వచ్చినప్పుడు మామిడికాయలు, జామకాయలు కాసినప్పుడు ఎక్కడెక్కడి నుంచో పక్షులన్నీ వచ్చేస్తాయి. వాటికి ఎవరు చెప్పారు? మనమేం పిలవలేదు వాటిని. పక్షులన్నీ వచ్చేస్తాయి, ఎక్కడో ఎక్కుతాయి, కొమ్మ మీద చక్కగా తిరుగుతాయి. వాటికి ఏదైతే నచ్చిందో, ఏ పండు అయితే శ్రేష్టంగా ఉందో, ఏదైతే తీయగా ఉందో ఎత్తుకొని దానికి కావాల్సింది తినేస్తాయి. వాటి కోసం ఎవరు కష్టపడ్డారు? మనం కష్టపడ్డాం. కొన్ని సంవత్సరాలు మనం కష్టపడి ఒక చెట్టును కాచి పెద్ద చేస్తే ఎక్కడి నుంచో వచ్చినటువంటి పక్షి దానికి ఇష్టమైనటువంటి పండు తింటుంది. ఒకటి కొరుకుతుంది, బాగాలేకపోతే ఇంకో దాని దగ్గరికి వెళుతుంది. ఎవరు పోషిస్తున్నారు వాటిని? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అవి ఏమైనా పెంచుకోలేదే, చెట్లను అవి వేసుకోలేదు, పంటనవి పెంచి పోషించలేదు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. అయితే దేవుడు మానవులకు ఒక విధి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడాను కష్టపడి సంపాదించుకొని పని చేసినప్పుడు మనం చేసేటువంటి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కానీ దేవుడు పోషించాలంటే దేవుని మాట వినకపోతే మనం కష్టం చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ కష్టం దేనికి కూడాను ఫలితం రాదు. దేవుని ఆశీర్వాదం లేకుండా నీ కష్టం నీ కష్టంగా ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తేనే నీ కష్టం కూడా ఆశీర్వదించబడుతుంది.
దేవుని ఆశీర్వాదం మనకున్నప్పుడు మనం సంపాదించింది 10 రూపాయలైనా 100 రూపాయలు సంపాదించేవాళ్ళలాగా బ్రతకడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఎప్పుడంటే దేవుని మాట వినినప్పుడు. పక్షుల్ని చూడండి, పక్షుల్ని దేవుడు పోషిస్తూ ఉన్నాడంటే దేవుడు వాటికి ఆ విధినిచ్చాడు. దేవుని మాట ఏం చేస్తున్నాయి? వింటున్నాయి. పక్షులన్నీ కూడా దేవుని యొక్క మాటను వింటున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు పక్షులను సృజించినప్పుడు పక్షుల గురించి మాట్లాడుతూ మీరు నిండించి అభివృద్ధి పొందండి అని పక్షులను కూడా ఆశీర్వదించాడు దేవుడు. కానీ ఈ రోజు వరకు కూడా వాటికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని తూచా తప్పకుండా పక్షులు పాటిస్తూ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మనం కోడిని పెంచుకుంటాం. ఆ కోడిని పెంచుకునేది ఎందుకండి? మనము కోసుకొని తినడానికే పెంచుకుంటాం, లేదంటే గుడ్లను తీసుకోవడానికి పెంచుకుంటాం. కానీ ఆ కోడి అనుకోవచ్చు, ఎందుకు నేను ఎంత పెరిగినా కూడా నన్ను కోసుకొని తినేస్తారు కదా ఒకరోజు, నేను ఎంత కష్టపడినా కూడా నా పిల్లల కోసం నా గుడ్లన్నీ కూడాను వీళ్ళు తినేస్తారు కదా, నా సంతానం అభివృద్ధి పొందదు కదా అని కోడి తనంతట తాను ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడం చూసామా మనం? ఒక కోడి కానీ, ఒక మేక కానీ, ఒక జంతువు కానీ దేవుడు వాటికి ఇది ఇచ్చాడు. ఎందుకంటే ఆ విధి ప్రకారం అవి ఏదైతే దేవుడు అప్పగించాడో మనుషులకు ఆహారం కావాలన్నాడు, అవి కష్టమైన నష్టమైన ఒక గొర్రె కానీ, మేక కానీ, ఒక కోడి కానీ, ఒక పక్షి కానీ ఏదైనా కూడా మనం ఎన్ని చంపుకొని తింటూ ఉన్నా కానీ, ఒక జలచరాలు కానీ, చేపలు కానీ, ఏవైనా కానీ ఎన్ని తింటూ ఉన్నా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం అవి వాటి యొక్క సంతానాన్ని ఇంకా కూడా ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ ప్రకారము అవి నడుస్తూ ఉన్నాయి. సముద్రం ఉన్నటువంటి చేపలను ఎవరు పోషిస్తున్నారండి? ఎంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయంటే కంటికి కనిపించినటువంటి చేప దగ్గర నుంచి మనం ఊహించలేనటువంటి పెద్ద మత్స్యాల వరకు ఉంటాయి సముద్రంలో. వాటికి తిండి కావాలంటే ఎవరు పోషిస్తున్నారు? వాటన్నిటిని కూడా దేవుడే పోషిస్తున్నాడు. ఎందుకంటే అవి దేవుని మాట వింటూ ఉన్నాయి. ఒక రొయ్యలు చెరువు వేసి మనం వాటిని పోషించాలంటే అవి పంటకొచ్చేతలకి చేతికి కూడా రావు. అది మనము వేసుకున్నది. దేవుడు ఉంచినటువంటి సముద్రంలో పెద్ద పెద్ద భారీ మత్స్యాలను కూడా దేవుడే పోషిస్తూ ఉన్నాడు. దేవుని మాట అవి వింటూ ఉన్నాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే పక్షి అసలు అది కాకుని చూసి ఎవరైనా దొంగ కాకి అంటారు. అంటే పిల్లల్ని కూడా కొట్టి చేతిలో వంటి లాక్కొని వెళ్తుంది. అలాంటి కాకులు రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఏలియాని పోషించడానికి కాకులకు దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞించాడు. దేవుని మాట విన్నాయా కాకులు? చక్కగా విన్నాయి. మాంసం చూస్తే అసలు ఊరుకుంటాయా కాకులు? ఏలియాకు మాంసం తీసుకొచ్చి ఇచ్చాయి. మరి ఎంత ఓర్చుకొని ఉంటుందో అది దేవుని మాట నెరవేర్చడానికి. దేవుని మాటను మనం ఎప్పుడైతే వింటామో దేవుడు మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడాను చూస్తాడు. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సముద్రంలోకి యోనా పెద్ద సముద్రంలో తుఫాను వస్తుంది. ఎవరో తప్పు చేసినటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఉన్నారు. చీట్లు వేయండి, చీటి ఎవరి మీదకి వస్తే వాళ్ళ మీదకి వాళ్ళని ఏదైనా సరే శిక్షించాలని చూసినప్పుడు యోనా మీదకి చీటి వచ్చినప్పుడు యోనా చెప్తాడు, ఎవరయ్యా నువ్వు అంటే, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రవక్తని నేను అంటాడు. కానీ దేవుని మాట విన్నాడా? వినకుండా వెళ్ళిపోతున్నాడు. అయితే నన్ను ఇక్కడి నుంచి తీసి సముద్రంలో వేసేయండి, మీరు రక్షించబడతారన్నప్పుడు సముద్రంలో యోనాని వేసిన తర్వాత దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఒక భారీ మత్స్యానికి చేపకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఓ వెళ్ళి యోనాని కాపాడు, యోనాని కాపాడి ఒడ్డున తీసుకువెళ్ళి నినివే పట్టణంలో ఒడ్డును తీసుకెళ్ళి వదిలేయండి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ భారీ మత్స్యం వచ్చి యోనాని మింగివేసింది. యోనాని కడుపులో దాచుకోవడానికి ఎంత కష్టపడి ఉంటుందో చూడండి. ఆ యోన కడుపులో అరిగిపోకుండా చనిపోకుండా దాచుకోవడానికి ఆ మత్స్యం ఎంత కష్టపడింది. ఒక సృష్టిలో ఉన్నటువంటి ఒక చేప దేవుని మాట వింటుంది, ఒక పక్షి దేవుని మాట వింటుంది, ఒక జంతువు దేవుని మాట వింటుంది. దేవుని మాట వింటుంది కాబట్టే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు వాటికి సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని దగ్గర నుంచి మనము సహాయం పొందాలంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, మనం అడిగినటువంటి విషయాలకు దేవుడు సమాధానం చెప్పాలంటే మనము ఏ రీతిగా దేవుడిని అడగాలో కొన్ని మాటలను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు మనము అంత స్థిర విశ్వాసం మనకి వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు వీటిని మేము పొందుతాము అనేటువంటి ఒక విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవునికి మనం అనుకూలంగా జీవించినప్పుడు,
దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు విశ్వాసంతో మనం అడగగలం. రోజు ప్రార్థన చేస్తాం, అందరం ఉదయం చేస్తాం, సాయంత్రం చేస్తాము, వీలుంటే మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తాం. అలవాటుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి మన హృదయంతో మనం ఆలోచిస్తే మనము దేవునితో ఉండేటువంటి సంబంధానికి మనం అడిగేటువంటివి దేవుడు ఇస్తాడంటే మన మనస్సాక్షి మనకు సమాధానం చెప్తుంది. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి మనకి శత్రువు, అతనికి ఎప్పుడు మనం సహాయం చేయలేదు. అసలు అతను సహాయం కోరితే మనం తిరస్కరించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి గట్టి అవసరం వచ్చింది, కానీ ఏదో ఒక రాయేస్తే అవుతుందేమో అని అడుగుతాం, కానీ ఖచ్చితంగా నాకు అతని దగ్గరికి వెళ్తే సహాయం చేస్తాడు మనం అడగగలమా? అడగలేం. అలాగే అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు గట్టిగా నాకు కావాల్సినటువంటి 1000 రూపాయలు నాకు ఇవ్వగలడు అని అతని దగ్గరికి వెళ్ళాలంటే ఏదో వెళ్ళాలని వెళ్తాం, కానీ గట్టిగా అడగలే. ప్రభు కూడా అదే చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటిని పొందుదురు అంటున్నాడు. దొరికినవి అని నమ్మాలి అంటే దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఎందుకు చేస్తాడు? నేను ఆయనకి ఇష్టంగా ఉన్నాను కాబట్టి, ఆయనకు ఇష్టడుగా నేను ఉన్నాను కాబట్టి ఆయన నాకు చేస్తాడు. నేను ఏ విషయంలో కూడా నేను తప్పు చేయలేదు, నేను ఆయనకి ఇష్టడుగా నేను ఉన్నాను కాబట్టి నాకు చేస్తాడని అడిగేటప్పుడు ఖచ్చితంగా మనం నమ్మకంగా అడిగితే దేవుడు తప్పకుండా చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము అదే చెప్తా ఉంది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాటను మనం చూడగలిగితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. ఆయన యందు మనము నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మనలో నిలిచి ఉంటాయో, దేవునిలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మన మార్గానికి త్రోవ చూపిస్తాయి. మనము పాపములోకి వెళ్లకుండా దేవుని యొక్క మాటలు మనలను కాపాడతాయి. ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయంలో ఉంటాయో, మనం పాపానికి దూరస్తులుగా ఉంటూ ఉన్నాం కాబట్టి తప్పకుండా దేవుని యందు మనము స్థిరంగా ఉండేటువంటి వారమై ఉన్నాం. ఆ సమయంలో మనం ఏది అడిగినా కూడా దేవుడు చేస్తాడు. కాకపోతే మనం అడిగినటువంటి సమయానికి ఇవ్వకపోతే దేవుడు ఆయన ఇష్టానుసారంగా ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడు దాన్ని తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఏంటబ్బా ఇది ఇవ్వలేదు ఈ సమయానికి అని. కానీ ఆయనకి ఇష్టడుగా మనం ఉన్నప్పుడు, ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి వాడు దేవుడు. ఆయన దేనికైనా సమర్థుడు. మనము ఒక చిన్నది అడుగుతాం, కానీ దేవుడు అనుకుంటాడు, ఈ కొద్ది సమయం దాటితే తనకి ఒక పెద్దదాన్ని నేను ఇవ్వాలి, ఆ కుటుంబానికి నేను ఒక పెద్ద గొప్ప ఆశీర్వాదం నేను ఇవ్వాలి అని దేవుడు అనుకుంటాడు. ఒక సమయానికి ఇవ్వలేకపోతే విసుక్కొని మనం ఉండకూడదు. ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకొని దేవునికి ఇష్టంగా మనం జీవించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్న దాటివంటే, ఊహించిన దానికంటే గొప్పదాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి అక్కడ చదువుకుందాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కూడాను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు ఎవ్వరి మొర కూడాను వినకుండా ఉండేటువంటి దేవుడు కానే కాదు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకొచ్చుకోలేదు, మనం ఏమీ కూడాను ఆయన అడిగి ఈ లోకంలోకి మనం రాలేదు. ఒక తల్లి తన బిడ్డ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, నా బిడ్డ ఈ లోకంలోకి వస్తున్నాడు, ఆ బిడ్డకి ఏదైతే అవసరం ఉన్నదో, ఒక బూట్లు కావాలో, ఒక సాక్స్ కావాలో, ఒక మంచి బట్టలు కావాలో, మంచి టవల్ కావాలో, ఒక టోపీ కావాలో, ఒక స్వెటర్ కావాలో, ఏది కావాలో అన్నీ కూడాను నా బిడ్డ ఈ లోకంలోకి వచ్చేసరికి నేను సమకూర్చి పెట్టాలి అనుకున్నటువంటి రీతిగా దేవుడు కూడా ఈ లోకంలోకి మనం వచ్చేటప్పటికి అన్నీ కూడాను మనకు సమకూర్చి, ఏది కూడా కొదువు లేకుండా దేవుడు మనకు అన్నీ సమకూర్చి లోకంలో మనల్ని సృష్టించాడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేసుకున్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతి వస్తువుతోటే మనం ఏదైనా ఇంకొకటి మార్చి చేసుకున్నాం, కానీ క్రొత్తగా ఏది ఆయన ఇవ్వకుండా ఏది కూడా మనం ఈ లోకంలోకి తీసుకొచ్చుకోలేదు. సమస్తం కూడా ఆయన ఇచ్చినవే. కాబట్టి చెప్తూ ఉన్నాడు, తను మొరపెట్టు వారందరికీ కూడా, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ
దేవుడు సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి యొక్క మొర ఆలకించి రక్షించును. ఎప్పుడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనము ఆయనకు ఇష్టలుగా మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మన కోరికను నెరవేర్చేటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసము మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు పొందేమని మనం నమ్మాలి. ఆ నమ్మకం మనకు కావాలి అంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము జీవించేటువంటి వారముగా ఉండాలి. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. ఇందాక ఈ మాట గురించి మనం చెప్పుకున్నాం. ఎప్పుడు మనకి నమ్మకం కలుగుతుంది అంటే ఆయనకి మన పట్ల ఒక మంచి ఒపీనియన్ ఉన్నది అని మనకి నమ్మకం కుదిరినప్పుడు ఆయన పట్ల మన నమ్మకం కలుగుతుంది. మనకి ఆయన యందు విశ్వాసం ఉండాలి, తప్పకుండా చేస్తాడని. ఎప్పుడు అనుకుంటాం మనము? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అతని పట్ల మనము ఒకప్పుడు మంచిగా మనం ప్రవర్తించి ఉంటే ఆయన పట్ల మనకేమైతే విశ్వాసం కలుగుతుంది. మనము నమ్మకంగా ఆయన దగ్గరికి వెళతాము. అన్నీ కూడాను ఆయన యొద్ద నుంచి మన దగ్గరకు మనం ఏది అడిగితే అది దేవుడు కొంతకాలంలో తగిన కాలమందు దేవుడు మన కోరికను తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం ఎంత భక్తిగా ఉన్నా కూడా మనము అడగటానికి మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటే సాతాను వాడు ఒక్కొక్కసారి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నావు కదా, ఏమిచ్చాడు దేవుడు నీకు? ఆయన ఏమైనా నీకు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా, ఎందుకు ఇంకా అడుగుతావు? దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు సాతాను వాడు ఒక్కొక్కసారి మనల్ని వెనక్కి లాగుతూ ఉండవచ్చు. ఇలాగే మనము చూసినట్లయితే మరి ఇశ్యా గ్రంథము 36వ అధ్యాయంలో ఒక మాటలను అక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి నుంచి హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి ఆ రాజుకి ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ ఏమైంది, హిజ్కియా అనేటువంటి రాజు యొక్క 14వ సంవత్సరమున అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడంట. ఎంతో నమ్మకంగా పరిపాలన చేస్తున్నాడు, దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు ఆ రాజు, దేవునికి ఇష్టమైనటువంటి వాడే. అయితే ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య మరి ఆయన ఎవరంటే అషూరు రాజు అయినటువంటి సన్హెరీబ్ అనేటువంటి ఒక రాజు ఆ దేశం మీదకి వచ్చాడు. ఆ దేశం మీదకి వచ్చి, నేను నీ మీదకి యుద్ధానికి వచ్చాను, నాతో సంధి చేసుకో, నాకు ఇవ్వాల్సినటువంటి కానుకలు నాకు ఇవ్వాల్సినటువంటిది ఇస్తే నేను నీ మీదకి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఆయన చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. ఆ సైన్య బలాన్ని పెంచుకున్నాడు, వారికి కావలసినటువంటి ఆయుధాలను పెంచుకున్నాడు. ఎన్ని పెంచినా కూడా ఆ రాజుని ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ రాజు మీద నమ్మకం ఉంటుంది. ప్రజలకు చెప్తూ ఉన్నాడు, అయ్యా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నీకు ఎలాంటి భయము లేదని చెప్పినప్పుడు ఆ రాజు కబురు చేస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి దూత ద్వారా కబురు చేస్తున్నాడు, మీ యొక్క రాజు ఏమైనా గొప్పవాడు అనుకుంటున్నాడేమో, మేము ఎంతమందినో జయించుకొని వచ్చాము, వాళ్ళని కూడా ఎంత పెద్ద పెద్ద రాజ్యాలను కూడా మేము జయించుకొని వచ్చాము, మీ రాజు ఏమైనా మీ దేవుడు రక్షిస్తాడని మీరు అనుకుంటూ ఉన్నారేమో, అదంతా మీరు మోసపోతూ ఉన్నారు, మీ రాజు చేతిలో మీరు మోసపోకండి అని ప్రజల్ని ఇక్కడ చెప్తున్నాడు. 14వ వచనం అంటున్నాడు, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తూ ఉన్నాడు. మీ రాజు ఈ విధంగా చెప్తున్నాడు, మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, దేవుడు మనల్ని శత్రు సైన్యం నుంచి మనల్ని విడిపించగలడు అని చెప్తూ ఉన్నాడేమో. కానీ మేము ఇంతవరకు జయించి వచ్చినటువంటి రాజుల్లో ఎవరైనా, ఏ దేవుడైనా ఏ దేవతైనా విడిపించిందా వాళ్ళని? వాళ్ళకంటే ఏమైనా ఈ హిజ్కియా ఏమైనా గొప్పవాడా? మీరు ఆయన మాటలు వినబాకండి, మీరు హిజ్కియా రాజు చేతిలో మీరు ప్రజలందరూ మోసపోతారు, నేను యుద్ధానికి వస్తే దేశం అంతా కూడాను నాశనం చేయబడతా ఉంది, మీరందరూ కూడాను చనిపోతారని వాళ్ళు చెప్తా ఉన్నాడు. మనం చెప్తాం, ఎవరైనా సహోదరులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందిరానికి రాయా, మనం అందరం కలిసి ప్రార్థన చేస్తామంటే పక్కనే చేరుతారు ఒకళ్ళు. ఎవరైనా ప్రార్థన చేస్తే తగ్గిద్ది అంటారా? ప్రార్థన చేస్తే మనకి సమస్యలు తీరుతాయి అంటారా? వారి దేవుడు అంత గొప్పవాడా అని మనకి అనుమానం కలిగించేటువంటి రీతిగా చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో దేవునికి ఇష్టంగా ఉండి ఏది అడిగినా కూడా నేను చేస్తానంటున్నాడు.
ఇక్కడ హిజ్కియా రాజు కూడా దేవునిపై నమ్మకంతో చెప్తా ఉన్నాడు చక్కగా, ప్రజలందరికీ మీకు ఏం భయం లేదు, దేవుడు గొప్ప దేవుడు మనకు తోడున్నాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనం చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కసారి భయపెడుతున్నారు. సాతాను కూడా అలాగే మన జీవితాల్లో చేరి అలాగే చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు వచ్చినటువంటి సమస్య నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే, ఏం 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావుగా, నీకేం సమాధానం రాలేదు కదా, నిజంగా నిన్ను దేవుడు విడిపిస్తాడంటావా అనేటువంటి అనుమానము ఎవరో ఒకళ్ళ ద్వారా మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ హిజ్కియా తగ్గిపోలేదు. ఎక్కడ కూడా అలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రజల్ని ఇంకా బలపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. హిజ్కియా అంటున్నాడు 37 అధ్యాయాలు చెప్తున్నాడు, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. మొట్టమొదటిగా మనకు సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చిందంటే వారికి వీరికి చెప్పుకోవడం కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి చెప్పుకునేటువంటి వారంగా ఉండాలి. అది కుటుంబంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని. కుటుంబానికి ఎవరైతే యజమానిగా ఉంటారో ఆ యజమాని ధైర్యంగా ఉంటే కుటుంబం అంతా కూడాను ధైర్యంగా ఉంటుంది. కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మిగిలిన వాళ్ళందరినీ కూడాను బలపరచవలసినటువంటి వాళ్ళై ఉన్నారు. అక్కడ చెప్తా ఉన్నాడు, అందరినీ కూడాను చెప్తా ఉన్నాడు. యెషయా దగ్గరికి మనుషులను పంపించాడు, మీరు అంత కట్టుకునే వారై అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లా అన్నారు, హిజ్కియా సెలవిచ్చింది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి చాలదు, జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని యెషయా దగ్గరికి మనుషులు పంపించాడు. ఆ రోజుల్లో ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా దగ్గరకు మనుషులు పంపించాడు. తను కూడా తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మాటలకి యెషయా చెప్తా ఉన్నాడు, ఏం భయపడబాకయ్యా, ఏం భయపడకు, మరి అష్షూరు రాజు వచ్చిన దారినే తనంతట తాను వెళ్ళిపోతాడు, ఒక ఆత్మను నేను వారిలో పుట్టిస్తాను, ఒక వదంతిని పుట్టిస్తాను, వారంతట వారే వెళ్ళిపోతారని చెప్పి మరి చెప్తా ఉన్నాడు. అయినా కానీ ఆ శత్రు సైన్యము వారి మీద ఇంకా కూడాను చాడీలు చెప్తానే ఉన్నారు ప్రజలకు. కానీ హిజ్కియా వాళ్ళని బలపరుస్తూనే ఉన్నాడు. జరిగినటువంటి వచనంలో హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్నటువంటి ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు, సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము కలిగిన దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము అంటున్నాడు. కావలసినటువంటి మాటలన్నీ కూడాను ఉత్తరం మీద రాసి దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, అయ్యా నీవు భూమి ఆకాశములను కలగ చేసినటువంటి అద్వితీయ దేవుడు, నీలాంటి దేవుడు ఇంకెవ్వరు కూడాను లేరు, సకల రాజ్యముల్లో దేవుడు నీవే, కాబట్టి మరి మా వైపు కనుదృష్టి ఉంచి మా మాటలు కొద్దిగా ఆలకించయ్యా, వాడేదో నిన్ను దూషించడానికి చెప్తా ఉన్నాడు, వాడి మాటలు కూడా నీవు దృష్టించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ చెప్తున్నాడు, ఇంకా అంటున్నాడు, యెహోవా అష్షూరు రాజుల జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడినటువంటి కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు కనుక వారు వారిని నిర్మూలన చేసిరి, యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మను రక్షింపుము అంటూ ఉన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు ఒక రాజ్యానికి రాజుగా ప్రజలను పరిపాలించేటువంటి తండ్రి స్థానంలో ఉండి ఆయన ఎక్కడ కూడా భయపడకుండా ప్రజలందరినీ బలపరుస్తూ తనకి కావలసినటువంటి అవసరత దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని శక్తిని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా మన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు వీరికి లాగానే సాతాను అనేకమైనటువంటి కల్పితాలు మనకు కల్పించి మనము దేవునిలో నుంచి తప్పిపోవడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చేమో, కానీ ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ పెద్దగా, కుటుంబాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులుగా కుటుంబాన్ని బలపరచినటువంటి అవసరము మనమే అయి ఉన్నాం. సంఘంలో ఉన్నాం, సంఘంలో ఒక సమస్య వచ్చింది, సంఘంలో ఉన్నప్పుడు సంఘ పెద్దలు కానీ సంఘ నాయకుడు కానీ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా
మరి విశ్వాసులందరినీ కూడా బలపరిచి విశ్వాసంలో నడిపించవలసినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. సాతాను వాడు అనేకమైనటువంటి అపోహలు మనకు కలిగించవచ్చు, కానీ ఎక్కడ కూడా మనం పడిపోయేటువంటి వాళ్ళముగా ఉండకూడదు. ఎప్పుడైతే మరి హిజ్కియా ప్రార్థన చేశాడో అక్కడ ఒక మాట జరిగింది. మరి 35వ వచనం చెప్తున్నాడు, దేవుడు తన దూతను పంపించి బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 180,000 మందిని చంపేసింది. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరాలుగా పడిపోయి ఉన్నాడు. అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకును తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైనటువంటి అద్రమెలెకు షెరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయాడు. ఎవరిని దేవుని ప్రజలని కష్టపెట్టాలని వచ్చినటువంటి వ్యక్తికి ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేశాడో ఈ హిజ్కియా రాజు, జనులందరినీ బలపరిచాడో, దేవునికి ఇష్టడుగా తను జీవించాడో, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు వీళ్ళు ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఏ యుద్ధం కూడా చేయకుండా దేవుడే తన దూతను పంపించి 180,000 మందిని చంపివేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదైతే నిజంగా వాళ్ళు యుద్ధం చేసినా కూడా అంతమందిని చంపేవాళ్ళు కాదేమో, కానీ ఎవరినైతే చంపాలి, ఎవరినైతే కష్టపెట్టాలి, ఎవరినైతే వాళ్ళని దూషించి వాళ్ళ దేవుణ్ణి దూషించి ఎన్ని మాటలు మాట్లాడాడో ఆ సన్హెరీబు వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ దేవతకు మొక్కుతూ ఉండగా తన కడుపును పుట్టినటువంటి కుమారులే ఆయన్ని చంపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ. హల్లెలూయా. మరి చూడండి, దేవునికి మనం ఇష్టంగా జీవించినప్పుడు ఒకవేళ మనకు సమస్య రావచ్చు, కానీ దేవుడు మనము తప్పనిసరిగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి మనము ఎప్పుడైతే మనము ఆయన అడుగుతామో, ఆయనకి ఇష్టంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, అది ఒకవేళ కష్టమైందైనా అసాధ్యమైందైనా కూడా దేవుడు మనకు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మనం కొన్ని మాటలు చదవగలము. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. ఎందుకు దేవుడు హిజ్కియా మాట విన్నాడు అంటే, దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు, యథార్థముగా నమ్మకంగా నడుచుకున్నాడు. తన దేవుని ఆశ్రయించడానికి దేవుని మందిరంలో ఏ పని అయితే కావాలో అన్ని పనులు కూడాను తను సమకూర్చినట్లుగా అక్కడ మనము చూడగలం. ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. కొంతమంది ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నామంటే రావాలి కాబట్టి అని వస్తాము, ఆ సమయానికి ఆదివారం కాబట్టి అని వస్తాము, ఏదో వేయాలి కాబట్టి కానుక వేస్తాము, చదవాలి కాబట్టి అని బైబిల్ చదువుతాం. కానీ ఏది చేసినా కూడా హృదయపూర్వకంగా మనము చేసేటువంటి వారంగా ఉండాలి. ఈరోజు దేవుని మందిరానికి మనం వచ్చామంటే దేవుని ఆరాధించడానికి హృదయపూర్వకంగా మనం రావాలి, దేవుని స్తుతించడానికి మనం రావాలి. దేవుని పట్ల ఒక పాట పాడి మనం స్తుతిస్తూ ఉన్నామంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మనకు చేసినటువంటి మేళ్ళని హృదయపూర్వకంగా స్తుతిస్తూ పాట పాడేటువంటి వాళ్ళముగా ఉండాలి. అందుకే అంటాడు రోమాపత్రికలో, విశ్వాసము కానిదేదో అది పాపం అంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమైతే విశ్వాసము కానిది పాపం. అంటే నామకార్థంగా ఆచారంగా చేసేటువంటి భక్తి పాపం. మరి అలాంటి పాపంలో మనం ఉన్నప్పుడు అడిగితే ఇస్తాడా దేవుడు? తడితే తీస్తాడా? మరి ఆయనకి మనకి అడ్డం ఉంది కదా. మరి అలాంటప్పుడు దేవుడు తీయడు, ఇవ్వడు. మనం రాలేదని మనం బాధపడలేదు, దేవుడు మనకు ఇవ్వటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఎందుకు ఇవ్వటం లేదో, ఎందుకు రావడం లేదో మనము ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి ఇష్టంగా మనం జీవించి, యథార్థంగా మనం ఉండి, నమ్మకంగా మనం ఉండి, దేవునిలో మనం ఉంటూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనకి ఇష్టంగా, యథార్థంగా, నమ్మకంగా మనం హృదయపూర్వకంగా జీవించినట్లయితే దేవుడు ఏదడిగినా కూడా తప్పకుండా ఇచ్చేటువంటి దేవుడే ఉన్నాడు. చివరిగా కొన్ని మాటలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 34వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏమంటున్నాడు? దేవుని దృష్టి ఎవరి వైపు ఉందంట? నీతిమంతుల మీద ఉన్నదంట. ఆయన యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉన్నది,
ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. ఇందాకేమన్నాడు? ఆయనకి మనకి అడ్డం వచ్చింది అన్నాడు. ఆయన చెవులు మందం కాలేదు అన్నాడు. కానీ ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నా కుమారుడు, నా కుమార్తె ఈ అవసరంతో బాధపడుతూ ఉన్నాడు. నాకెంత నమ్మకంగా జీవిస్తున్నటువంటి పిల్లలు వీళ్ళు. కాబట్టి ఎప్పుడు వింటూనే ఉంటాడు దేవుడు, మన మాటలు వింటూనే ఉంటాడు. దేవుని దూతలు మన వైపు ఎప్పుడు చూస్తూనే ఉంటాయి, మనకి కావాలి కాస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలో దేవుడు వాటిని పంపించి మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినా కూడాను విరిగిపోదు అంటూ చివరిలో అంటున్నాడు, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవ్వరును కూడాను అపరాధులుగా ఎంచబడరు. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరకును అని చెప్పినటువంటి దేవుడు ఒక్కొక్కసారి మనకు దూరంగా ఉంటూ ఉన్నాడంటే ఎందుకు ఉంటున్నాడో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమైన. ఆయనకి ఇష్టంగా మనం జీవించినట్లయితే, ఆయన యందు మనం ఉండి, ఆయన వాక్యం మన హృదయంలో పెట్టుకొని, ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళి పొందగలమనేటువంటి నమ్మకంతో మనం అడుగుతామో, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ధైర్యం ఏంది? ఆయనలో ఉండడం, ఆయన వాక్యం మన హృదయంలో ఉండడం. దేవుడు ఏది అడిగినట్టు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మన మొరలో ఆలకించాలంటే మనం ఎలాగుండాలో దేవుడు మన